నమస్కారం అండి. నేనైతే ఇంటి ముందునే ఇలాగా గీస్తూ ఉన్నానండి. అంటే చెర్రీస్ ఆకులతో వేసినట్టుగా అలా గీయడానికని నేను ఇలా తీగని ముందుగా అయితే గీసుకుంటూ ఉన్నానండి. ఇప్పుడు దీనికి మనము ఆకులన్నిటినీ పెట్టేసుకుందాం. రెండు వైపులా తీగలను అయితే గీసేసాను. ఈ ఆకులకి ఒకదానికి ఆపోజిట్గా మనం చెర్రీని అయితే పెట్టేసుకుందాము. ఇట్లా ఆకులు చెర్రీస్ అట్లా అయితే మాత్రం మొత్తాన్ని గీసుకుంటూ వెళ్దాము. ఒక ఆకు దానికి ఆపోజిట్ చెర్రీ ఇట్లా అయితే మాత్రం మొత్తం రెండు వైపులా గీసేసుకున్నాక ఆకులను అయితే మాత్రం ఫిల్ చేద్దాము. దానికి డార్క్ కలరు తర్వాత వచ్చేసి లైట్ కలర్ గ్రీన్ రెండు కలిపేసిన కలర్తో ఇలా ఆకులన్నిటిని ఫిల్ చేసేసుకుందాము. ఇలా మొత్తాన్ని అయితే ఫిల్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనము చూడండి, ఫోన్ ఒక చేతిలో ఉండడం వల్ల కదులుతూ ఉంది. మధ్యలో తీగ కోసం మనము డార్క్ గ్రీన్లో కాసంత బ్లాక్ కలిపేసుకుంటే ఇంకొంచెం డార్క్ కలర్ అయితే వస్తుందండి. దానికి మనం తీగకు మొత్తం ఇలా అయితే ఫిల్ చేసేసాను. దాంతోనే మనము ఈ నెలకు కూడా మొత్తము పెట్టేసుకుందాం. ఆకుల్లో ఉండే ఈ నెలకి మాత్రం ఇట్లాగా ఈ నెలన్నిటినీ ఫిల్ చేసేసుకుందామండి మొత్తానికి. తర్వాత చెర్రీ కోసం మనము రెడ్ దాంట్లో కాసంత వైట్ తీసేసుకొని మనకు నచ్చిన కలర్ వచ్చేదాకా అయితే మాత్రం రెండింటిని జాగ్రత్తగా మిక్స్ చేసేసుకొని ఇలా కలర్ని కలిపేసుకుందాము. తర్వాత మనం చెర్రీకి అయితే మాత్రం ఈ కలర్ని వేసి ఫిల్ చేసేసుకుందామండి. చూడండి, ఇట్లాగా అన్ని చెర్రీస్కి కలర్స్ని అయితే మాత్రం నింపేసుకుందాము. ఈ చెర్రీస్ మనకు కొంచెం రియల్గా కనిపించడానికి ఇందాక మనం కలిపిన దాంట్లో కొంచెం బ్లాక్ కలిపేసుకుంటే ఈ కలర్ అయితే వస్తుందండి. దాని మధ్యలో డాట్స్గా అయితే పెట్టేసుకుందాము. ఇట్లా మొత్తం చెర్రీస్కి అయితే డాట్స్ని పెట్టేసుకుందాం. మళ్ళీ వీటిలో మనకి ఇందాక కలిపిన రెడ్లోనే ఇంకొంచెం ఎక్కువ వైట్ కలిపేసుకొని వాటి మధ్యలో మళ్ళీ మనము ఈ డాట్స్ని కనుక లైట్ కలర్ డాట్స్ పెట్టేస్తే కొంచెం రియల్ లుక్ వస్తుందండి. ఇదండి మొత్తం మనము ఇట్లా ఇదండి పూర్తిగా అయితే మనకు వచ్చింది. ఇప్పుడు దీనికి మనము ముగ్గునైతే వేసేసుకుందాము. ఇట్లా ముగ్గును మొత్తం వేసుకున్నాక ఇదండి మనకు వచ్చిన ఇది. ఇంకా దానిపైన మనము చెర్రీస్ అట్లానే ఉంచాను, ఆకులను కూడా వేస్తానండి మళ్ళీను. అప్పుడు ఇంకొంచెం లుక్ బాగా వస్తుంది. చూసారు కదా, పైన ఆకులు కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం ముగ్గునైతే వేసేసుకుందాము. ఆకాశానికి కాను నా దగ్గర ఉండే 4 రకాల బ్లూస్ని తీసేసుకోవాలి. తర్వాత అది కొంచెం చీకటిగా కనిపించేదానికి ఆ డార్క్ కలర్ బ్లూలో కొంచెం బ్లాక్ కలిపేసుకొని షేడ్స్ అయితే మాత్రం అలా ఇచ్చేసుకోవాలండి. అంటే ఆకాశం అలా కనిపిస్తున్నట్లుగా. తర్వాత కొంచెం లైట్ కలర్ వేయాలి. దాని తర్వాత ఈ బ్లూలో కొంచెం వైట్ కలిపేసేసుకొని ఆ కింద కలర్ వచ్చేలాగైతే మాత్రం ఇలా అయితే గీసేసుకోవాలండి. అప్పుడు కొంచెం లేత కలర్లుగా కనిపిస్తుంటుంది. తర్వాత దీనికి మనం కింద డార్క్ గ్రీను లైట్ గ్రీన్ కలిపేసుకున్నట్టు ఇట్లా అయితే మాత్రం మొత్తము గ్రాస్ లాగా అయితే గీసేసుకుందామండి. ఇట్లా గీసుకున్నాక మనము ఎవరికైనా గీయడం రాని వాళ్ళ కోసము ఇలా మీరు పుల్లతో అయినా మాత్రము ముందే మీకు నచ్చిన బొమ్మని ఇలా అయితే గీసేసుకోవచ్చండి. అలా గీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ముగ్గు అనేది చెడిపోదు. కొంచెం అయినా కూడా మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే ముగ్గు డైరెక్ట్గా వేస్తే కనుక మళ్ళీ ఇంకొంచెం చెడిపోతుందండి, పైన ఎత్తుగా అయితే కనిపిస్తుంది. అందుకోసం చేతకాని వాళ్ళు ఇలా ఒకసారి పుల్లతో అయినా ట్రై చేయండి. మనము మొహాన్ని అయిపోయింది, పొట్టను గీస్తూ ఉన్నాను. మొత్తం గీసాక చూడండి, ఇట్లాగైతే మాత్రం నేను గీసి పెట్టేశాను కదా. ఇప్పుడు దీనికి మనము
ముగ్గుతో అయితే మాత్రం మీకు కనిపించే విధంగా అయితే గీస్తున్నాను చూడండి. ఇట్లా పొట్ట భాగాన్ని చెర్రీ చేతిలో ఉన్నట్లుగా అయితే మాత్రం వేస్తున్నాను తోక. ఇప్పుడు మనము సిమెంట్ కలర్లో కాసంత వైట్ కలిపేసేసుకొని మొత్తానికైతే మాత్రం ఇలా ఫిల్ చేసేసుకుందాము. మీ దగ్గర సిమెంట్ కలర్ లేకపోయినా పర్వాలేదు, బ్లాక్ ఉంటే మాత్రం వైట్లో కలిపేసుకొని కొంచెం ఇంకా లైట్ కలర్ మనకు నచ్చిన కలర్ వచ్చేదాకా అట్లా అయితే మాత్రం వేసేసుకొని ఫిల్ చేసేసుకుందామండి. మనం చేత్తో అయినా వేసుకోవచ్చు, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది కదా అని నేను ఇట్లా దీంతో వేస్తున్నాను. ఎక్కడైనా పడని ప్లేస్లో ఉంటే మళ్ళీ మనం చేత్తో దాన్ని నీట్గా ఫిల్ చేసేసుకుందామండి. ఇట్లా బాడీ, చెవులు మొత్తాన్ని అయితే మాత్రం చక్కగా ఫిల్ చేసేసుకుందాము. చూడండి, సిమెంట్ కలరు వైట్ కలిపేసిన కలరు మొత్తం ఇట్లా బాడీలో అయితే ఫిల్ చేశాను. ఆ చెవులకు కూడా మళ్ళీ పెట్టేద్దాము. ఎక్కడన్నా కానీ సరిగ్గా కనుక నీట్గా పడకపోయిన ప్లేస్లో అయితే ఇలా ఫిల్ చేసేసుకుందాం చేతితోటి. ఇప్పుడు మనము చెవుల కోసమని రెడ్ కొంచెం ఎక్కువ వైట్ తీసేసుకొని ఇలా కొంచెం లైట్ కలర్గా చేసేసుకొని చెవులకైతే మాత్రం వేసేసుకుందాము. దానిపైన మళ్ళీ మనం లైట్గా ముక్కుతో అలా గీస్తే కొంచెం బాగుంటుందండి. ఇప్పుడు మనం చెర్రీని అయితే గీసేసుకుందాము. అయిపోయింది కదా. ఇప్పుడు మనం నీట్గా దాన్ని కరెక్ట్ కట్ చేసుకొని ఫిల్ చేసేసుకుందాం. ఇందాకలాగే మనము చెర్రీస్కి మెరూన్ కలర్తో డాట్స్ పెట్టడం, తర్వాత లైట్ రెడ్ కలర్ తోటి మళ్ళీ దానిపైన డాట్స్ పెట్టడం. ఇప్పుడు మనం ఆకుల్ని అయితే ఫిల్ చేసేసుకుందాము, గీసేసుకుందాము ఆకుల్ని. సేమ్ లైట్ కలర్ గ్రీను, డార్క్ కలర్ గ్రీను రెండు కలిపేసిన కలర్లో మనకు నచ్చిన కలర్ వచ్చేదాకా కలుపుకొని ఇలా అయితే మాత్రం గీసేసుకోవాలి. దాని తర్వాత మనము డార్క్ కలరు గ్రీను బ్లాక్తో కూడా కలిపేసుకొని ఈ నెలకి మొత్తం బార్డర్కి అయితే మాత్రం అన్నీ అదే వేసేసుకుందాము. చూడండి, ఈ నెలకి వేస్తున్నాను. మన చెర్రీ అయితే మాత్రం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చుట్టూరు చెర్రీకి డార్క్ కలరు అంటే మెరూన్ కలర్, బ్లాక్, రెడ్ కలిపిన కలర్తో అవుట్లైన్ అయితే ఇలా గీసేసాను. ఇప్పుడు మనం దీనికి ఫర్లాగా కనిపించేదానికి అంటే రియాలిటీ కోసమని మళ్ళీ పైన ముగ్గుతో వైట్ కలర్ తోటి ఇలా అయితే మాత్రం గీసేస్తున్నాను. ఇలా మన ర్యాబిట్ను మొత్తము ఇలా గీసేస్తున్నానండి. అలా గీసిన తర్వాత మళ్ళీ లైట్గా ముక్కుతోటి పైన కలర్లా కనుక వేసేస్తే లైట్గా చల్లినట్లుగా అయితే వేస్తే మనకు రియల్ లుక్ అయితే వస్తుందండి. ఇలా మొత్తం ఫర్న్ అయితే మాత్రం గీసేసుకుందాము. దాని తర్వాత కన్ను పెట్టేటప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయానండి. ఇలా కన్ను పెట్టేసుకొని
తర్వాత దానికి ఫినిషింగ్ కోసమని చుట్టూరు వైట్, తర్వాత లోపల వైట్, ఇట్లా అంతా పెట్టేసుకొని కనులిక్కనైతే ఇస్తాను చూడండి. మళ్ళీ చుట్టూరు అట్లా బ్లాక్ తోటి ఇలా ఇచ్చానండి. కింద మళ్ళీ వైట్ తోటి. కొంచెం బ్లాక్తో ఇలా ఫిల్ అయితే చేశాను. ఇప్పుడు మనం దానికి మూతిని పెడేద్దాము. ఇలా పెట్టి కొంచెం కిందకి ఇలా అనేసి ఇంకా దాని మూతి షేప్ని అంటే నూరు షేప్ని అయితే మాత్రం ఇచ్చేద్దాము. ఇలా ఇచ్చుకున్నాక చిన్నగా మీసాలను కూడా పెట్టేద్దాము. ముందుగా ఆ ఫర్ అంతా ఫిల్ చేసుకున్నాకే మీసాలు పెడదామండి. చూడండి, అక్కడ ముందు ఫర్ వేసి పెట్టున్నాను కాబట్టి మూతిని అలా పెట్టేశాను. చూడండి, చుట్టూరు మళ్ళీ ఎక్స్ట్రా ఎక్కడన్నా ఉంటే అంత ఫర్ లాగా గీసేస్తున్నాను. అదిగోండి, మొత్తాన్ని అయితే గీసేసానండి ఫర్ లాగా. ఇప్పుడు దీనికి మనం మీసాలను అయితే పెట్టేద్దాము. చూడండి, ఇట్లా మన దగ్గర ఏదన్నా మనకు నచ్చిన ఫొటోస్ ఏమైనా ఉంటే అవి చూసుకొని మనం ఇలా అయితే గీసుకోవచ్చండి. నేను కూడా దీన్ని ఇలా పెట్టే గీస్తున్నాను. ఇట్లా నోరు, మీసాలు చక్కగా ఇలా అయితే గీసేసుకుంటున్నాము. మేడం మనకి కనిపించాలి కాబట్టి విడిగా నేను వైట్ తోటి ఇలా అయితే గీస్తున్నాను. ఇప్పుడు మనము చుట్టూరు అది చెర్రీ తోటలో ఉన్నట్టుగా అంటే చెర్రీస్ దగ్గర ఉన్నట్టుగా చుట్టూరు అయితే మనము పూలు ఆకులతోటి అయితే ఫిల్ చేసేసుకుందామండి. ముందుగా మనము రెడ్ కలర్ తీసేసుకొని దాన్ని పువ్వుల్లాగా అయితే వేసేసుకుందాము. ఇట్లా మనము ఒక్కొక్క పువ్వుని ఫిల్ చేసుకుంటూ అయితే ఇలా గీసేసుకుందాం. తర్వాత ఆకులను కూడా అలాగే ఇందాక మనం ఏవైతే కలర్ కలిపామో అట్లాగా దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కదా కాబట్టి ఇంకొంచెం డార్క్ కలర్ తోటి ఇలా మనము ఆకులను అయితే గీసేసుకోవాలి. మళ్ళీ ఈ నెలకి డార్క్ కలర్ తోటి అలా పెట్టేసుకోవాలండి. ఇవన్నీ అవుట్లైన్ ముక్కుతోటి ఇలా గీసేస్తున్నాను. చుట్టూరు ఇంకొక ఆకు, అట్లాగా మొత్తాన్ని ఆకులతోటి పువ్వులతోటి ఒక్కొక్కటిగా మనం ఫిల్ చేసేసుకొని కింద అంతా మాత్రం ఫిల్ చేద్దామండి. అట్లాగే మనం గ్రాస్ లుక్ రావడానికి డార్క్ గ్రీను లైట్ గ్రీన్ కలిపి కొంచెం ఇంకా బ్లాక్ కలిపి అలా మనం గ్రాస్ లాగా అయితే మాత్రం ఇచ్చేసుకోవచ్చండి. మనకు లాస్ట్లో అయితే అలా కనిపిస్తుంది. ఒకవైపు వేసాం కదా, ఈ వైపు కూడా మనం అట్లాగే ఆకులు పువ్వులు కాయలతో అయితే మాత్రం ఫిల్ చేసేసుకుందాము. ఈ ఆకులు పూలు అవి మన ఇష్టం అండి, ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు.
అన్ని చెర్రీస్ లాగే దీనికి కూడా డార్క్ కలర్ తోటి అలా ఫిల్ చేసి లోపలైతే మాత్రం వైట్ కలర్ అంటే లైట్ వైట్ రెడ్ కలర్ లైట్ కలర్ తోటి అలా చేసేసుకోవాలి. తర్వాత ఈ ఆకులకి అంతే డార్క్ కలర్ తోటి ఇట్లా ఈనెలు అయితే పెట్టేసుకోవాలండి. చుట్టూరు మనం మళ్ళీ వైట్ తోటి దేనికి ఇలాగా వేసేసుకుందాము. ఈ రెండే ఆకుల పైన అలా గ్రీన్కి వేస్తేనే చెర్రీకి అందం అండి. తర్వాత బార్డర్ అంతా కూడా నేను అట్లాగే వేశాను. ఇట్లా వేసాక మొత్తంగా మన అవుట్ లుక్ అయితే ఇదండి మనం వేసిన ముగ్గుకి. మళ్ళీ ఎక్స్ట్రాలు ఇంకేదన్నా మనకి ఎట్లా నచ్చింది ఏందనే దానికి చుట్టూరు మళ్ళీ మనము ఎక్కడన్నా తక్కువ ఎక్కువలు అన్నిటి కూడా ఫిల్ చేసేసుకొని నీట్గా అయితే మాత్రం అట్లా వేసేసుకోవచ్చండి. చూడండి మీకు ఎలా అనిపిస్తుంది ఈ ముగ్గు. కంప్లీట్గా ఇదైతే ఇట్లా వేసానండి. దాని తర్వాత మనం చుట్టు కర్రలను కూడా గీసేసుకొని మీకు ఒకసారి చూపిస్తాను. మొత్తాన్ని చూడండి. ఇట్లాగా ఈరోజుకి నేను వేసిన ముగ్గు అయితే మాత్రం ఇలా వచ్చిందండి. ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.